భారత జట్టు ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ మూడ్లోకి వచ్చేసింది. సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. శుక్రవారం నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ మొదలు కాబోతోంది. ఇప్పటికే భారత క్రికెటర్లు నెట్ ప్రాక్టీస్లో బిజీగా ఉన్నారు. సిరీస్లో శుభారంభం చేయాలని భావిస్తున్న టీమిండియా నెట్స్లో చెమటోడుస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ ఆడుతున్న 3వ సిరీస్ ఇది. తొలి సిరీస్లో ఇంగ్లాండ్తో 5 టెస్టులు ఆడిన టీమిండియా 2 సమం చేసింది. తర్వాత సొంత గడ్డపై వెస్టిండీస్తో సిరీస్ను 2తో సమం చేసింది. ప్రస్తుతం WTC పాయింట్ల పట్టకలో భారత జట్టు 3వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 7 టెస్టులు ఆడి 4 విజయాలు 2 ఓటములు 1 డ్రాతో 61.90 విజయ శాతంతో 3వ ప్లేస్లో నిలిచింది. మరోవైపు సౌత్ ఆఫ్రికా 4వ స్థానంలో నిలిచింది. భారత్ టూర్కు ముందు పాక్ వెళ్లిన సఫారీలు 2 టెస్టులు ఆడి సిరీస్ను 1గా సమం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ప్రస్తుతం సిరీస్ కీలకం కానున్నాయి. సౌత్ ఆఫ్రికాపై భారత్ 2 క్లీన్ స్వీప్ చేస్తే అగ్రస్థానానికి చేరువయ్యే అవకాశం ఉంది. ఇటీవల వెస్టిండీస్ పై ఆడిన జట్టుని దాదాపుగా సౌత్ ఆఫ్రికా సిరీస్ కు కొనసాగించారు. గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ రావడం ఇండియా బలాన్ని పెంచింది. బ్యాటింగ్ లో జైస్వాల్, జురేల్, గిల్ విండీస్ పైన రాణించారు. ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్ లో జైస్వాల్ తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఆల్రౌండర్లు జడేజా, నితీష్ కుమార్ రెడ్డి పైన భారీ అంచనాలున్నాయి. అటు పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ సఫారీ బ్యాటర్లను ఇబ్బంది పెడతాను ఖాయం. ఎప్పటిలాగే భారత్ పిచ్లపై కుల్దీప్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ తమ మ్యాజిక్ చూపిస్తూనే సఫారీలకు చెక్ పెట్టొచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం WTC ఛాంపియన్స్ గా ఉన్న సౌత్ ఆఫ్రికాను తేలిగ్గా తీసుకోలేం. ఎందుకంటే పాక్ తో తొలి టెస్టులో ఓడినప్పటికీ 2వ టెస్టులో గెలిచి సిరీస్ ను సమం చేశారు. టెంబా బౌమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు యువ సీనియర్ ప్లేయర్స్ తో పటిష్టంగానే ఉంది. మార్కరమ్, బ్రేవిస్ లాంటి బ్యాటర్లు, ముత్తుస్వామి, బోస్ట్, ముల్జర్ లాంటి ఆల్రౌండర్లతో పాటు రబాడా, కేశవ్ మహారాజ్, మార్కో జెన్సన్ లాంటి బౌలర్లు కూడా సఫారీలకు బలమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయమని అంచనా వేస్తున్నారు.